వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా, నాకు పిన్నేసి పెట్టుకోవడం రాలేదు. మీరేమైనా చూస్తారా? ఇంట్లో అమ్మాయి ఉందా? ఉందండి. అవునా? అమ్మాయి ఎవరనుకున్నారు? నా కూతురేనండి. వాళ్ళ అమ్మడికి అన్నాలు వచ్చలేదు. అత్తగారు, మీ అమ్మాయి నెల్లి మర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేది తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టి నొక్కేస్తా అండి అనుకున్నా. నేను ఎలాంటి ఏదో చేస్తాను అనుకున్నా. చెయ్యి తీర బోడకు ఆడపిల్ల చూస్తాను. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా, నాకు పిన్నేసి పెట్టుకోవడం రాలేదు. పిన్నేసు పెట్టుకోలేదు. అవునా? డబ్బులు పెట్టుకోలేకపోయావా? బాగా దిగితే దింపు గయ్యాలి. మీ అమ్మకాయలే, మీ చెట్టుకాయలే, మీ తమ్ముడికాయలే, పెద్దకాయలే పోయాను. అమ్మో 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 అమ్మో, నీ ఇంత గయ్యాలంటే మీ అమ్మకాయలే, మీ చెట్టుకాయలే, మీ తమ్ముడికాయలే, పెద్దకాయలే పోయాను. నీకు గొండమే, నీకు ముఖ్య హత్తలయ్యా. నువ్వు ఆడతానే కాదు. చూడు రాయ అమ్మ, చూడండి నా కూతురు. ఏ అమ్మ, మా అమ్మే కూతురు మీకు ఎక్కడ ఉందమ్మా? అమ్మ, ఇలాంటి తల్లి మీకు ఎక్కడ ఉన్నది? ఇలాంటి కూతుంటే 3 రోజులు చంపేస్తారు. ఇలాంటి తల్లి 2 రోజులు చంపింది. ఏమండి మా అమ్మాయి అండి? ఏమండి మా అమ్మే? మా అమ్మాయి బాగుందా? మా అమ్మది బాగుంది. ఏమండి మా అమ్మాయి అండి? ఏమండి మా అమ్మే? మా అమ్మాయి బాగుందా? మా అమ్మది బాగుంది. బాగుందంట. అమ్మాయి బాగుంది. కూతురు మొగుడు ఇది మొహమే, నీకు గొండమే, నీకు ముద్ద హత్తలయ్యా. చూడు రాయ వసే, నేను తల్లిని మర్చిపోతాను. అమ్మ, నేను కూతురునే పుడితే నువ్వు తల్లిపోయినవే. చూడమ్మా, అమ్మ కిందమే చూడే. ముదిరిపోయిన బెండకాయ పెళ్ళాలి. అంత మాట బేటే, నేను ముదిరిపోయిన బెండకాయ కాదు, బెండకాయ ముదిరిపోయింది అనుకో, ఎలా తెలుస్తుంది? ఓహో, బెండకాయ ముదిరి దాన్ని సిగిరి సెక్కాలి. నేను ముదిరిపోను సిక్కిరయ్యా. నీ నోట్లో నోరు పెట్టే కుక్క నోట్లో నోరు పెట్టే దాని నోట్లో నోరెట్టండి. ఎందుకంటే 10 రకాలు తిరిగి వస్తుంది, బాగుంటది. అందలాడుతుంది, చెప్పు. అందలాడుతుంది, తప్పేలతో మూతి. అవునా? నువ్వు పుట్టిన కడుపు చెడిపోయింది. పుట్టిన కడుపు చెడిపోయింది. పెత్తపల్లి తినేది తినేసానే మాదర్సత. ఎక్కువ పేరు జుట్టు పడి కొట్టేస్తారు. నీకే నిన్ను తల్లిని జాగ్రత్తగా ఉండు. పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకు వస్తాడా? తొందరగా వచ్చి వాడుతాను రండి. వచ్చాక ఇంకే వస్తాడు. నువ్వు మంచిగా రెడీ కూర్చోవాలి. మంచిగా రెడీ కూర్చోవాలి. తొందరగా వచ్చి మైసమ్మ
నువ్వు సైలెంట్ గా ఉండాలి. నోరెత్తావు అనుకో, నోటి వెంబడి మాట వచ్చింది ఏమెట్టేస్తావు? ఎవరికి గొడవ పెట్టింది? ఎవరు గొడవ పెట్టింది? నువ్వే. అయ్యయ్యో చెల్లెమ్మా, అన్నయ్య ఎవరి పాప? కూతురు. నీ కూతురా? నీ కూతురా? బంగారు కొండలా ఉందమ్మా. కొండ కొండ దాన్ని పొగిడిన తప్ప తిట్టిన తప్ప సార్ నీకు తెలీదు. ఒక్క నిమిషం ఆగు. అలాగే. ఏమనుకోవద్దు. అవునా జిగ్గేళ్ళని నీకేటవుతాను నేను? నీకేటవుతాను? నీకేటవుతాను? నోరు మూసుకొని ఉండు. బీపీ గారు బద్దలైపోయి చెప్తాను. అర్థమైందా? ఎక్కువగా పేర్లవా బీపీ గారు బద్దలైపోయి చెప్తాను. నీ వేళ సొంత మేనమామ అవుతాను. అంటే తప్పే మేనమామ అవుతాడా? ఫస్ట్ ఆ తర్వాత దీన్ని బట్టి ఏమర్థమైంది? అర్థమవుతుందా? చెప్పు. పెట్టి డబ్బులు కొట్టుకొని నీది నోట్లు ఎట్టుకొని నాది నేను కొట్టుకొని నాది నేను పెట్టుకొని నాది నేను ఎట్టుకొని నోరు మూసుకొని ఉండాలి. ఒక్క నిమిషం నువ్వు ఆగు. చెల్లెమ్మా, మీ అమ్మాయికి ఇన్ని రోజులు పెళ్లి అవ్వకపోయినా కారణం ఏంటి తెలుసు? ఏంటి? ఒళ్ళు సలుపు. దాని ఒళ్ళు సలుపుకి ఏం కాదు, పెళ్లి అవ్వని కారణం. మెయిన్ కారణం నువ్వు. ఏం చేసావు అయ్యా? నువ్వేం చేసావు? ఆ రోజు మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకో అన్నాను. అన్నానా? దాన్ని నువ్వేం చెప్పావు? నేను ఏమన్నా వద్దన్నవా? ఓరి ముష్టి గొల్లిగా నీ బుర్ర పేలిపోతే నీ బుర్ర మీద బండి సైకిల్స్ కాల్తా, నీ పిల్లం పుస్తులతో తెంప, నీ నోట్లు నా సోడా పొయ్యా. ఎక్కువ పిల్లవా మొహమ్మద్? ఎక్కువ పిల్ల మొహమ్మద్ అంత డాక్యుమెంట్ బ్రదర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి అన్ని మాటలు బాగా ఎగరేస్తారు. బొంగళపూడి సెల్లాగానే అన్ని చేసింది ఆలే, అనేసింది ఆలే, మాట్లాడేసింది ఆలే. ఎక్కువ పేలితే ముగ్గురు మీద అంతమంటారు. ఏటి గయ్యలా వాళ్ళ అమ్మడు ఏడు చేయలేడు రాయను బిడ్డ. వాళ్ళు ఏడు చేయలేడు. నేను ఉన్నాను కదా ఏడు చేయలేడు రాయను. తల్లి రయ్యని మీదకి రావడము, కూతురు ఏడు చేయలేడని ఆపడము, ఏటిది తెలియకొడుతాను కానీ ఏటిది? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కానీ విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం ఇన్ని జిల్లాలు తిరుగుకొని వచ్చినాం కానీ ఇంతమంది ఆడవాళ్ళు చూసినాం కానీ ఇంత గయ్యాలా కింద నుండి మీద వరకు బొక్కురు కొని ఎక్కలా కొంటుంది. ఇది గురుగారు ఇల్లు చింతామని ప్రాణులు చెందించాం. వీళ్ళు సేమ్ టు సేమా ఏటంటే తల్లి పక్క కూతురు పక్క ఏటి గయ్యా లేకపోతే అర్థం అవడం లేదా? వాళ్ళ అమ్మ ఏడు చేయలేడు రాయను బిట్టు. ఏమిటి వండలేకపోతానువే వండలేకపోతానువే మా నాన్నలేడు నీకు దిగ్గులు ఆడుతుంది. మైక్ అక్కడ పెట్టి మర్యాదగా మాట్లాడు. అర్థమైందా? నీ ఇష్టం చెప్తున్నా. అమ్మా ఏమన్నా ఏమన్నా పగిలిపోద్ది పోద్ది. జాగ్రత్తగా ఉండు అక్కడ. నేను మాట్లాడితే పెళ్లి కొడుతు సైలెంట్ గా ఉండు. నువ్వు నోర్మీ అయితే నువ్వు వండలేకపోతున్నావే. మొక్కల్లో పడిపోతా తన్నానంటే జాగ్రత్త. ఏం చెప్తావు? అది ఏం చెప్తావే? అరే ఏం చెప్తావు అంటే ఇచ్చాడు ఏంటి? ఆయన నేను డబ్బులు ఇచ్చానా? ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందరితో నువ్వు వేయించుకోయా డబ్బులు. నువ్వు చూడు చెప్తున్నా. కూతురులాగా ఉండు. అవును తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుట్టు పట్టుకుని నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా
ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందరితో నువ్వు వేయించుకోయా డబ్బులు. నువ్వు చూడు చెప్తున్నా, కూతురు కూతురులాగా ఉండు. అవును, తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుట్టు పట్టుకుని నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరండి మీది? చాలా దూరం అండి. దుబాయ్ నుంచి వచ్చారండి. అమ్మ దుబాయే. వాళ్ళ అమ్మేడు తోవ తప్పి వచ్చాడు. నువ్వు కరెక్ట్ గా ఉండి వచ్చావా? మోహన్ చూడు ఎలా ఉందో. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి వచ్చారా? ఏం పని మీద వచ్చారు? ఆయన నేను మాట నీకు అవసరమే. అమ్మ నీకు దండం తల్లి. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి ఏం పని మీద వచ్చారు? నేనండి పెళ్లి చేసుకుందామని వచ్చారండి. ఓ పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ఎవరికి? మీ అబ్బాయికా? అదేంటి అంత మాట అన్నారు? ఏమండి పెళ్లి నాకేనండి. పెళ్లి నాకే. వాళ్ళమ్మ వాళ్ళ అమ్మిడికి పెళ్ళే నా తొచ్చలాగా ఉన్నాడు. ఈడు తొగిరి నీళ్ళు తాగేద్దరు. కూర్చో. ఏమండి చెప్పండి. మీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదండి. పని చేస్తారా? ఏంటో? మా ఊళ్ళో అమ్మాయి ఉందండి. వాళ్ళు కూడా దుబాయ్ సంబంధం కోసమే చూస్తున్నారు. అవునా? మీరు కనుక వెళ్ళారనుకో, అమ్మాయిని చూసారనుకో, అమ్మాయి మీకు నచ్చితే, మీరు అమ్మాయికి నచ్చితే, మీరు ఒక మాట అనుకుంటే వెళ్ళిపోతుందండి. అవునండి. అమ్మాయి అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఇంటికి ఎలా వెళ్ళాలి? అక్కడికా ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందులో బొర్రెట్టి అందరే అవునండి. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందులో ఏం పెడతారు? కాలు పెడతాను. కాలే పెట్టండి. పొంగింది ప్రేమ ఇలాలో ఒక చందమామ, మదిలో పొంగింది ప్రేమ. నింగి నేల కలువని నాడు ఎవెన్నెల లేదులో. ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకో ఏమండి? అవునండి. మీరేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మీరు నాకేం చెప్పారండి? ఏం చెప్పాను? ఇలా స్ట్రైట్ గా వెళ్తే అమ్మాయిని చెప్పారా? చెప్పాను. అక్కడికి వెళ్ళి చూసారండి. చూసారండి. అక్కడ అమ్మాయి ఎవరు కనిపించలేదు. అందుకే తిరిగి అలసిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. అయితే పని చేస్తారా? ఏంటి? మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మీరేమైనా చూస్తారా? ఇంట్లో అమ్మాయి ఉందా? ఉందండి. అవునా? అమ్మాయి ఎవరనుకున్నారు? ఎవరండి? నా కూతురేనండి. అత్తగారు.
చూడమండి. మా అమ్మని చూడకుండా నచ్చిందా లేదా చెప్పకుండా అప్పుడే అత్తని వరుసలో కనిపిస్తారా? మీరు పొరపాటు పడ్డారు. దేనికి? అత్తగారైన ఊరికి అనలేదు. అత్తగారే ఈ రేంజ్ లో ఉన్నారంటే అమ్మాయి ఇంకే రేంజ్ లో ఉంటదో అన్నాడు. వాళ్ళ అమ్మ తల్లి చేసుకుంది, పిల్ల చేసుకుంది. నువ్వు ఆగే. ఏమండి చెప్పండి. అయితే అమ్మాయిని చేసుకుంటే అంటారు. అంతేనండి. ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్. అయితే పని చేయండి. ఇంట్లో చైర్ వేశారు. మీరు వెళ్ళి కూర్చోండి. నా కూతురు పిలిపిస్తాను. ఓకే ఓకే వెళ్ళండి. వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు దొన్న పోతులాగా ఉన్నాడే. అవునండి. ఏమండి ఇలా బుర్రపోయి నిలుగుబట్టి పరిగెట్టొచ్చి కొండెక్కిపోయినట్టు పరిగెట్టొచ్చి నడుమెక్కిపోవడం ఏంటండి? అంటే మా అమ్మకి వీక్నెస్ ఉండండి. ఏంటో? బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదండి. అవునండి. అవునండి. నేను నడుమెక్కిపోయింది అనుకుంటానేమో. ఆల్మోస్ట్ గుండె ఎక్కిపోయింది అది. క్షణంలో తల కూడా ఎక్కిపోద్ది. నేను కాబట్టి తట్టుకోను కానీ ఇంకో లేట అయితే మీరు తట్టుకోండి. మీ మీద ఎక్కింది అల్లడి మీద చచ్చిపోడు. దానికి తెలియదండి ఆ విషయం. కూర్చోండి. ఓకేనండి. ఏమండి నాయుడు గారు, మా అమ్మకి మొగుడు లేడు, మా పిండికి మొగుడు లేడు, నాకు మొగుడు లేడు. మా ముగ్గురు పొలాల ఖాళీయే. అవునండి. ముగ్గురు పొలాల ఖాళీయే. పని చెయ్యు. ఏంటి అలా చూస్తాడు మనోడు. గొత్తకిచ్చేయండి. గొత్తక వచ్చి మూతెట్టిరా. మూతెడతాను. అవునండి. ఏంటండి? ఏ ఊరు మర్యాదండి ఇది? ఏంటండి? ఏ ఊరు మర్యాద? మా ఊరు మర్యాద. నీ ఊరు మర్యాద? ఏ ఊరు మర్యాద మేమేమైనా చేస్తాము? మా ఊరు మర్యాద మేము చేస్తాము. కుర్చీ వేసినట్టే వేసి తీసిస్తే ఇది మర్యాద. ఏమండోయ్, మా అమ్మాయి చిన్నపిల్లండి. మీ అమ్మాయి చిన్న పిల్ల. మీ అమ్మాయి చిన్నపిల్ల? అవునండి. మంచి చిన్నపిల్ల. చూసిన కంగారులో చైర్ అనేది వెయ్యాలా తీయాలా తెలియక వేసినట్టు వేసి అంతేనంటారా? నడుము జారిపోయినట్టు ఉంది నాకు. నడుము జారిపోయినట్టు. మా చేతిలో పడ్డారు కదా, ఆటోమేటిక్ సెట్ అయిపోతులే. నాకు అదే భయం వేస్తుంది. భయం కూర్చోండి. పిలిపించండి. అమ్మ చికెన్ రాణి రాజన్న వచ్చాడు. రాజన్న వచ్చినాడు. పెళ్లిగడుగు రాంబయ్య వచ్చాడు. అమ్మ నాయుడు వచ్చినాడే. నాయుడు లాయరు అందరూ వచ్చారు. వాళ్ళ చెట్టు బంధువులు అంతా వచ్చారు. నువ్వు ఒక్కసారి వచ్చిపోమ్మా. అల్లుడు గారు, అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయి ఫేసు కనిపించలేదు. వాళ్ళ అమ్మని గుడ్డే. గుడ్డంటే ఏంటి? అత్తగారు ఇంకోసారి రమ్మని చెప్పండి. ఇంకోసారి. అమ్మా ఆ పెళ్లి కొడుకు సరిగ్గా చూడలేదంట. ఇంకొకసారి వచ్చి అల్లుడు గారు, అత్తగారు ఇప్పుడే చూసారా? మీ అమ్మాయికి జొమ్మ నాకు జొమ్మంతావరా? జొమ్మన కొడక జొమ్మకెమ్మగమ్మని మొహమ్మద్ అంటారు. మళ్ళా జొమ్మకెమ్మని మొహమ్మద్ అంది. అవురీడు ఆకు మీద జాంకగాడు. ఏం మర్యాద ఏంటండి? ఏమిటండి మర్యాద? మా మర్యాద అలాగే ఉంటామ్మా. 3 వచ్చే దా. రా 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 నా మాకు చూసిరా.
పెళ్లి చేసుకుంటాను కానీ చేసుకో. నాకు ఒక అమ్మాయి కావాలి. అవునా? మీరు కొనుక్కొని సెట్ చేస్తే అలాగే. పెళ్లి చేసుకుంటాను. తప్పకుండా. కొనుక్కోండి. ఓకే. అమ్మా చెప్పండి, మీ ఊర్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి అమ్మా. మరి అంతా నా ఫేస్ చూసి నేను చెప్తాను. చెప్పండి పెద్దమ్మ, నువ్వు చెప్పు, అమ్మాయిలు ఉన్నారా లేదా? అమ్మ మీరు చెప్పండి. నేనా? నేను నీకైతే అక్కడే చేసుకుంటాను. వద్దు, మనతో మంచి జోడి. పర్వాలేదు, నేను ఫిక్స్ అయిపో. అక్కడ మొత్తం ఆడిపోయింది, తడి అయిపోయింది అక్కడ. సరే అయిపోయింది. బాబు లాయర్ గారు మీరు చెప్పండి. అమ్మాయి మీరు ఒకసారి రండి, చెప్తాను. రండి, పర్వాలేదు. లాయర్ గారు అంటారు. బాబు మీరు రండి, ఇప్పుడు లెక్కలు తేలుతారండి. పైకి రండి, స్టేజ్ ఎక్కండి. చెయ్యాలా? రండి. ఎంతసేపు లాయర్ని కావాలి కానీ తిరిగినది గారు వద్దా? ఇక్కడ రండి, నిల్చోండి. అక్కడ నన్ను చూడండి. మీరు నిల్చోండి సరిగ్గా. క్లారిటీ ఉంది కదా? టెన్షన్ పడుతున్నారా? లాయర్ గారు కాలే మడగతని ఏమవ్వదు, మీరు కూల్ గా ఉండండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు మా ఊరు వచ్చారు కదా? ఏం చెప్పారు నాతో? నువ్వు ఆగు. అరుణ గారు, మీరు మా ఊరు వస్తే మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నారు కదా? ఇప్పుడు మాకు అర్జెంట్ అక్కుందా? ఎక్కడుంటారు? కాదు, అక్కలేదు, సెట్ అయిపోతుంది. అక్క నువ్వు ఎక్కడున్నా నాకు తెలీదు. ఈ ఒక్క క్షణం బాగా వదిలేస్తే నేను చూసుకుంటా. అయితే మాకు టెన్షన్ పడుతున్నారు మీరు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? మా లాయరానికి ఇక్కడ పిలిచావా? ఏటా మొదలు అక్కడ అప్పడం లేదు. నాకు పిలవా అంటాడు. లేదు కదా తాతయ్య, లేదు కదా. ఇంకో విషయం తెలుసా? ఆ కుర్చీ మీద కూర్చొని పట్టి పక్కన పిసికెత్తాడు. ఆ చేతులు పిసికెత్తాడు, ఇంకేటి పిసికెత్తాడు. ఏమండి కూల్ గా వినండి. అమ్మాయి కావాలి, సెట్ చేస్తారా లేదా? అతను సెట్ లేదా? పెళ్లి కూతురు మీరేనండి, పర్వాలేదు. కాదు, అక్కడైతే మంచి మంచి పవర్ఫుల్ లోటు ఉంటుంది. ఎక్కడే వెలగైపోతాను. సరేనండి, వచ్చిన థ్యాంక్ యూ, వెళ్ళిపోండి. ఇదిగో ఎంతసేపు లాయర్ గురించి చూడకండి. ఇక్కడ నాయుడు గారు ఉన్నారు. ఎవరైనా? నాయుడు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇదిగో అతనే. మీరేనా? మీరు వస్తారైతే? ఇదిగో కాల్ మీద కాల్ వేసినాడు. రాడు. భయమా? భయమే. ఎందుకు? ఎందుకని నువ్వు చూపిస్తావని. నీ మాకు చూపించదు. కనిపించట్లేదా మీకు? విషయం తెలుసా? నాయుడు అని ఏంటంటాడు తెలుసా? ఎదరో మీకు ఇంకా 3 అమ్మాయిలు వచ్చారు కదా, అమ్మాయి కావాలని అంటారు. మా ఆయన చంపేస్తాడు. నీ ఆయన తెలిస్తే ఎంత కొంత ఇచ్చింది డబ్బులు ఇచ్చి మా ఆయన కొనుతా అనుకున్నా. ఎప్పుడైనా చూసావా? చూడలేదు. ఎలా ఉంటాడు? మిల్క్ బాయ్. మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడు. నువ్వు ఉంటావు మిల్క్ ఇచ్చే పందిరగా నాకు మొహోడా. నేను ఉండను అంతే. నువ్వు ఉండవు. మీ సెల్లు మా మరదూరు మీ సెల్లికి అయిపోయింది పెళ్లి. నీకు అయిపోయింది పెళ్ళి. మీ ఇద్దరికి అయిపోయింది పెళ్ళి. అయిపోయిందిరా. మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను. నువ్వు ఉంటావు. రా 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 నా మాకు చూసిరా. మొహం ఎక్కడ ఉంది? ఇక్కడ. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఎక్కడే. చెయ్యి అంటే కింద వస్తుంది. ఆ చెయ్యి ఎప్పుడు కింద నుంచే వస్తుంది. వచ్చి చెయ్యాలి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇందాకే చెప్పినట్టు వేషాలు వేస్తున్నావు ఏంటి? అత్తగారు, మీ అమ్మాయి నెల్లిమర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేది తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టు నొక్కేస్తా అంటే అనుకున్నా. నేను ఇలాంటి ఏదో చేస్తాను అనుకున్నా. వాడు చెయ్యి తీర పోరకొకరికి ఆడపిల్ల చూస్తాను. కూర్చోండి. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పనా? ఏంటో? ఆ పెళ్లి కొడుకు వచ్చి చాలా టైం అయిపోయింది. కనీసం వాడికి నీళ్ళు ఇవ్వలేదే. వాళ్ళ అమ్మ నేను పాలిస్తున్నా. ఫస్ట్ పాలిస్తారండి. ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. అదే నేను ఇస్తాను. నువ్వు నీళ్ళు ఇవ్వు, అన్ని సలుపు తీర్చి చూసుకుంటాను. సలుపు తీరిపోతే వెళ్ళే నీకు పోయే కుక్క.
మాయమ్మని చంపాడు. వాళ్ళ అమ్మ బొర్రెట్టుకో, నీకు తలగడ్డలాగా ఉంటుంది. అలా బొర్రెట్టుకోయ్యా. వాళ్ళ అమ్మలకి చంపండి మా అమ్మ. ఎప్పుడుకి వస్తారు, ఎప్పుడు బొర్రెట్టేది నోట్లు ఉంది దీనికి. లేకే అమ్మా అమ్మ అమ్మా అమ్మ అమ్మా ఏంటి జబ్బే? వాళ్ళమ్మా అమ్మా. ఏంటి వాడు ఏమమ్మా? బకెట్ రమ్మసలా ఉన్నాడు నీకు చెప్పలేదు, వాడు తేపగాడిలా కదా. ఆ. నేను మంచినీళ్ళు తీసుకెళ్తే ఏంటి? నా చెయ్యి పట్టుకున్నాడు. నీ చెయ్యా? పట్టుకున్నాడు. పట్టు మళ్ళా. నువ్వు నీళ్ళు ఒకటి మంచిగా చెప్పలేదు. చెప్పావు. ఆ నీళ్ళు నువ్వు ఇస్తే చేశాడు. చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే చెయ్యి పట్టుకున్నాడే. ఆ నీళ్ళు నాకే ఇస్తారు. వద్దే. ఏమి? నీ నీళ్ళిస్తే చెయ్యే పట్టుకున్నాడు. ఆ. నువ్వు నీళ్ళిస్తే నీకేం పట్టుకుంటాడు? అమ్మ ఆ. ఆడి నాది పట్టుకోవడం ఏంటి? ఆ. ఆడిది పట్టుకొని నీళ్ళు లాగి అతను. వెళ్ళైతే హాయ్. వెళ్ళే. ముష్టి మొహం పెట్టుకొని ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఆ. ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఇలా నడుముట్టుకుని లాగుతాండి. అవునా రాని అంత మంచి ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా? ఇలా కొట్టుకుని లాగుతాండి. నడుముట్టుకుని లాగుతాడు. ఎక్కడ? మరేంటి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మొత్తం కలిసిపోయింది పలకయ్య. అవునండి. ఏమండి? ఏమిటండి మర్యాద? ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ. మడ్ర ఒక్కటే జరగలేదు. అది అక్కడ కూడా జరిగిపోద్ది. ఆ? ఆ. మొఖం మీద నీళ్లు పోసి ఏం జరిగిందంటారేంటి? ముఖం మీద నీళ్లు పోసి ఎవరు ఎవరు? మీ అమ్మాయి. మా అమ్మాయి. ఆ. మా అమ్మాయి కాబట్టి ఆ. నీళ్ళు పోసి ఆపిందండి. అంటే నేనైతే అయితే? అదే స్థానంలో ఉంటే గ్లాస్ ఎట్టి పోసి- అదే నీళ్ళు కాబట్టి నువ్వు నీళ్ళు పోసాను. ఆ. అదే మా అమ్మ నీకైతే నోట్లను పోసును. ఏంటి యాసిడ్ లాగా. లేకపోతే ఫోన్లో కదా దుబాయ్ నుంచి వచ్చాడని కుర్చీ వేసి కూర్చుని పెట్టి అమ్మాయిని చూపించి మంత్రులు చెప్పి పంపిస్తే నడుమ చేయి వేస్తాడండి. నడుమ చేయి వేస్తాడా? వీడికి ఎంత ధైర్యం అండి నడుమ చేయి వేయడానికి? మీరు చెప్పండి. చెప్పండి. నాకంత ధైర్యం లేదు. మీరేనా అంటారు? చెప్పొచ్చు కదా అడిగి. అత్తగారు ఏంటండి అత్తగారు? ఏంటి అత్తగారు? ఓలే, వాళ్ళ అమ్మాయి ఆడెవుడే ఆడెవుడే ఏ, ఏమయ్యా? ఏయ్ ఆడెవుడే ఎవడు? ఆడు నా మొగుడే. అయితే? అవునండి నా మొగుడండి. ఆ. నాకు పట్టుకొని లాగుతాడు. నీకు లాగినాడా? ఆడు నా మొగుడు నాకు పట్టుకొని లాగాడు. నీకు లాగినాడా? ఏంటి సలుపు? ఏంటి తెములము? తెమలా? తెమలా? తెమలని ఆఫీసింది ఏంటి? ఆ. నా మొగుడే నాకు పట్టుకొని లాగుతాడు. నీకు లాగినాడా? ఏంటి సలుపు? అమ్మా ఏంటి తెముటములు? తల్లి నీకు లాగితే లాగించుకోయమ్మా. అవును. లాగించుకో. ఆ ఇష్టం నేను లాగించుకోవద్దురా. నేను తల్లిని కదా? నీ తల్లిని కదా? ఏంటి మీదకొద్దురా? వాళ్ళు ఈడు చేత నాకు పోతారు కదా మళ్ళా. కాలువలెట్టి సాయి కలిసి కుమ్మేస్తారు మళ్ళా. అత్తగారు చెప్పండి. చిన్న మాట. ఏంటి? అవన్నీ ఎందుకు? ఎందుకు? చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? చెల్లెని అడిగండి. అడిగారా? ఆ. ఆ డౌట్ మరి అంటే కాదండి. కాదు. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నారు? ఇంటి నిండా ఆడమందే తప్ప తప్ప? మగవారు ఎవరు కల్పించట్లేదు. మగవారా? మా మగవారా? మా మగోలా? మా మగోలు మేము ఎప్పుడో తినేము. నీకు తినేతము. రాబందుల్లో పొడుచుకొని తిని మా అవునండి అత్తగారు. అల్లుడుగా చెప్పండి. మీరు ఆకలి వేస్తే అన్నం గడి తినరండి. అదేంటి అంతమంది సార్? మనుషులు గడి తింటారా ఏంటి? కాదండి. ఆ. చిన్న పిల్ల ఏదో అన్ని పట్టి చూడండి ఏదను. మీరు మాట ఆడి చిన్నపిల్ల అన్నారంతే. ఆ. ఈ గ్రామంలో నేను ఆత్మహత్య చేసుకోవడం గ్యారెంటీ. డైరెక్ట్ వాళ్ళు చచ్చిపోయింది. అంతేనంటారా? అంతే కదా. ఒక మాట. ఒక మాట అండి. ఏంటో? మా ఆయన ఉన్నారండి, జాబ్ చేస్తున్నారు. ఏంటి జాబే? జాబే? ఏం జాబు? ఉద్యోగమే గాడిద. ఉద్యోగమా? ఆ. ఏం ఉద్యోగం చేస్తున్నారండి? ఏ అప్పు? నాన్న నీకు తెలుసా? తెలుసా? నేను చెప్పిన విను. నోటికి ఏదో చెప్పడమే. ఎంతమంది నాకేడు తెలిసిన ఓహో. నాన్నలు లాయర్ ఉంటే నాయుడు ఉంటే అందరూ ఉంటే ఎవరు అయితే వాళ్ళ నాన్నలా? వాళ్ళ నాన్నలా? నోరు మీరు చంప పగిలిపోద్ది. ఏమండి? ఏం చేస్తారు? మా ఆయన అండి. ఆ. మా ఆయన గారండి. మీ ఆయన గారండి? మా ఆయన గారు మీ ఆయన గారు సీమేనండి. అదిగో ఆ. మా నాన్న సీమేను. ఆడు ఎప్పుడు సముద్రంలోటే. ఆ సముద్రం మేడతో మా నాన్న ఇంటికి రాడు. సంవత్సరంకు తప్పస్తాడా? సంవత్సరంకు తప్పస్తాడా? మా అమ్మకు దుఃఖం తీర్చుకోను. సంవత్సరానికి ఒకసారి. అవునండి. అత్తగారు ఏంటండి? సంవత్సరానికి ఒకసారి అంటే అవును. ఎలాగొంటారు? అలాగే ఉంటున్నాను కానీ ఆ. మా చెల్లండి. ఓకేనండి. ఇదిగా మా చిన్న చెల్లి. చిన్న చెల్లి. ఆ చిన్న పిండి. పిన్ని పిన్ని. ఓకే. నమస్కారం అండి అల్లుడు
గారు నమస్కారం అండి అత్తగారు. బాగున్నారా? చాలా బాగున్నామండి. మా అమ్మాయి మీకు నచ్చిందా? మీ అమ్మాయి బాగా నచ్చింది. చిన్న డౌట్ చెప్పండి. మీ అక్క గారికి ఏమో సంవత్సరంకి ఒకసారి. అవును. మరి మీకెన్ని సంవత్సరాలకు? నాకా? మీకు నాకు మీకు నాకు జబ్బే నీకు? పిన్ని 3 సంవత్సరాలకే 3 సంవత్సరాలకు ఒకసారి బాధపడిపోతానువా? అవునమ్మా. పని చెయ్య నాయుడుతో చేయించింది నా నువ్వు మనిషి పసివే. అత్తగారు చిన్న మాట. అల్లుడు గారు చెప్పండి. 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు. అవును. మరి మా మామి గారు ఏం చేస్తారు? అదిగో మీ మామి గారా? మామి గారు ఈ మాటల పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తంటే కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే ఏంటి కుటుంబం వల్ల జాబ్ లేదా? మరి ఏం జాబ్ చేస్తారు? అదిగో తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరూ వగ్గన్ను 2 గుళ్ళు. అందులో వగ్గుండు మా అమ్మకి, వగ్గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. తోటలు లెక్క సరిపడేయండి. అల్లుడు గారు అత్తగారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ అయిపోయింది. చిన్నక్కండి అక్కండి ఈ మాటల పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తంటే కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే ఏంటి కుటుంబం వల్ల జాబ్ లేదా? మరి ఏం జాబ్ చేస్తారు? అదిగో తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరూ వగ్గన్ను 2 గుళ్ళు. అందులో వగ్గుండు మా అమ్మకి, వగ్గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. తోటలు లెక్క సరిపడేయండి. అల్లుడు గారు అత్తగారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ అయిపోయింది. చిన్నక్కండి. అక్కండి ఓ దొన్నపోతుడు అత్తలు మాత్రం ఉన్నారు మామూలు లేకపోయినా. నమస్కారం అండి అల్లుడు గారు. సంస్కారవంతమైన నమస్కారం అంటే మీదేనండి. అవునండి. ఫోన్ చేశారండి? చేయలేదండి. మీ అక్కగారికి ఏమో సంవత్సరం ఒకసారి, మీ చిన్నక్కకేమో 3 సంవత్సరాలకు ఒకసారి. మరి మీకెన్ని సంవత్సరాలకు? నీకు మీకు ఓహో మీ కెపాసిటీ గంటకోసారి లేకపోతే అవదులే. రాగానే అనుకున్నా నేను గంటకోసారి. చిన్న మాట, మరి మా మామి గారు ఏం చేస్తున్నారు? చాలా ఖాళీ అండి. ఈయన బాటు కొంతాడు. లైన్ మ్యాన్ అండి. లైన్ మ్యాన్ అండి. మా సెన్నానా లైన్ మ్యాన్. సెన్నానా లైన్ లైన్ మ్యాన్. ఆడు ఎప్పుడు తమ్మం ఎక్కడమో కింద పడిపోవడం. అదేటో జబ్బు. నరాలు వీక్నెస్ అయి ఉంటది. మాటిను వాళ్ళ అమ్మ పెళ్లి చేసి మొంబిగా. హలో 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 వాళ్ళ అమ్మ తొందర పెళ్లి చేసేయండి. ఆడపిల్లలందరూ నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందని చూస్తారు. రెడీ చేసి చెంపకి చుక్కలు పెట్టి పాదాలకి పారలు చెవికి గాజులు వేసి రాణిలా ఉంది.
వాళ్ళ అమ్మ చెప్పమ్మా. పెళ్లి సరదాగా అయిపోయింది. అయిపోయింది. ఆ లాస్ట్ కార్యక్రమం చేసేయండి. అలాగే అలాగే ఆ లాస్ట్ కార్యక్రమం అలాగేనే. ఏమండి ఆ లాస్ట్ కార్యక్రమం అయిపోద్ది. నువ్వు లోపలికి వెళ్ళి ఆ మంచం మీద మల్లె పువ్వులు అన్ని వేసి ఉంచు. ఇదిగో తలుపుగా డ్రెస్కి నేను రాలేను. చెల్లి అక్క రూమ్ లో అన్ని సెట్ చేసినావా? రూమ్ లో మొత్తం సెట్ చేసిన అక్క, కానీ మల్లెపూలు మాత్రం దొరకలేదు. మల్లెపూలు దొరకలేదు. మల్లె పువ్వులు లేవా? ఓ పని చేయండి, గన్నేరు పూలు వేసేయండి. వెరైటీ ఉంటది. పరివుడొక్కేసి పరిణామం రాత్రి ఎడ తీసుకుంటాం మేము. పద 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 వచ్చాడు పద. పట్టుకో పాలు. పాలు తాగేదినా? కాదే, పాలు తీసుకుని రూమ్ లోకి వెళ్ళాలి. ఏ రూమ్ లోకి? మీ ఆయన అమ్మ నేనెళ్ళను. అమ్మ నేనెళ్ళను. అలా అనకూడదే. అమ్మ నాకు సిగ్గు. లైట్స్ ఆఫ్ చేస్తాను. అమ్మ నేను వెళ్ళను. అలా అన్న వాళ్ళ అమ్మ ఓయ్ మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్నాడు. మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను వెళ్ళను. నా మాట వింటలేదు చెప్తున్నా. వెళ్తే అసలు ఏం కాదు. వెళ్తే ఏమవుతు ఏమవుదా? ఏమవుదా? ఒట్టు అయితే నువ్వు వెళ్ళే. మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్న మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను వెళ్ళను. చెప్పించేస్తా. పని చెయ్య. నువ్వు వెళ్ళకు నేనే వెళ్ళను. పిన్ని పంపించి. నేనైతే అస్సలు వెళ్ళమ్మా. చాలా భయం అనుకో. భయం అంతే. అవును ఎక్కడికైతే భయం వేసి అందరికీ సందరికి వెళ్ళిపోదు. నేను వెళ్ళను. వాళ్ళ అమ్మడు బొగురు పిల్ల చూస్తాడు. వాళ్ళ అమ్మడు లోపలికి వెళ్ళి తినేసినట్టున్నాడు. అసలు వాడు నీకు తెలియడం కాదు, నువ్వే వాడికి తినేసేలా ఉండదు. మా నాన్న నువ్వు బలగే తినాను. అదేంటి అప్పుడే వచ్చేసావు? వాళ్ళ అమ్మ పాలు సీని కలిపిన సాల్ట్ కలిపనే. సాల్ట్ నేను ఒప్పుకోను. వాళ్ళ అమ్మ మా ఆయన చాలా మంచోడే. లోపలికి వెళ్ళానా చిగిల్ రాని తెల్లారి నుంచి నువ్వు ఆకలితో ఉన్నావు, ఏడు తినలేదు, నా కోసం పాలు తెచ్చావా నువ్వు తాగి అన్నాడు. ఆడు మొత్తం తాగేమని మొత్తం పాలు తాగాడు. ఇప్పుడు నాకు పాలు అడుగుతాడు. నా కాడ పాలు లేవు. వాళ్ళ అమ్మ మా ఆయన ఆకలితో ఉండిపోయి కదా పాలు వేసి ఎక్కడ ఉన్నాయి? పాలు ఎక్కడ ఉన్నాయి? లేవా? ఎక్కడ ఉన్నాయి పాలు? లేవా? ఓహో ఫ్రిడ్జ్ లోట పిండి పాలు. చిచి నీ గోప్ పగిలిపోవాలి. ఏమి కేసరి చెప్పాను. ఏమైంది? ఆ క్యాన్ లో పాలు ఉన్నాయని. ఎవరు పిండారు? పాలవాడు వచ్చి పిండాడు. చిన్నాను డ్యూటీకి వెళ్ళారు. ఆడు ఎప్పుడు డ్యూటీకి ఎప్పుడు పిండుకోడు వీడు. నోరు మూసుకుని వెళ్ళు. సీక్రెట్స్ అని బయట పెట్టుకో. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి. ఆ భీమవరం పుల్లోడ పాలు కావాలా?
అమ్మ ఏమైంది? వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్ళావా? ఆడు అంటి పండు తిన్నాడా? ఆడికి అక్కడ లేడు బలం వచ్చిందమ్మా. ఏమిటమ్మా గొల్లి గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. సరిపోయింది. ఇలాంటివన్నీ బయట చెప్పకూడదే. ఏమిటమ్మా గొల్లి గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. అత్తగారు ఏంటండి? పంపించండి. అదే మాట్లాడుతున్నారండి. అమ్మా మీ ఆయన పిలుస్తున్నాడే. నా మాట లోపలికి వెళ్ళి అల్లుడి గారు మా అమ్మాయి రానంటుందండి. రానంటుంది. చెప్పండి. మీ అమ్మాయి రాబోదు మీరు రాయండి. ఏటమ్మా చూడండి మాట. నేను వెళ్ళకపోతే నువ్వు వెళ్ళాలా? వెళ్ళి ఆవిడ మంచి వేడి మీద సౌట్ తీర్చదు. అల్లుడి గారు నేను రావడం కాదు, మీరే రండి ఒకసారి. ఏమండి మన ఇద్దరం దుబాయ్ వెళ్ళిపోదామా? దుబాయ్ వెళ్ళిపోదామని మా అమ్మ నీ కోసం పప్పండి. నీకేం కావాలో వండి పెట్టుకో. అల్లుడి గారు అత్తగారు మీరు దుబాయ్ పోతారని. పోతామని? అవునండి వెళ్ళిపోతామని. అదే ఎల్లరి కలపలేదండి, పోతానని చెప్పేశాను. మీరు దుబాయ్ పోతారని. ఎప్పుడు పోతామన్నట్టుంది మీకు? నేను పప్పు నానేశానండి. ఏంటి పప్పు నానేశారా? నానేశాను కానీ కరెంట్ పోయిందండి. ఎంత పని అయింది? ఏం చేస్తాం, మిక్సీలో ఇప్పుడు కరెంట్ లేదండి. దాన్ని కూడా కరెంట్ కావాలండి. ఐడియా వచ్చిందండి, మిక్సీకి గైండ్ కదా కరెంట్ కావాలి కానీ రోల్ కదా కరెంట్ అక్కర్లేదు కదా. అందుకని రుబ్బి అక్కడ ఆగు. అతనికైతే రుబ్బిమంట నువ్వు ఆగు. అక్కడ రోల్ అయితే వేసానండి. రోల్ వేసి ఇంకొక ఐడియా వచ్చిందండి. రోల్ అయితే ఉంది, రోల్ వేసాను. గొడ్డ కావాలి కదండి, గొడ్డ లేదండి. మీరు మొహమాట పడకపోతే చెప్పండి. రోల్ మీద ఉంది కదా. అవునండి, నా దగ్గర మంచి గొడ్డ ఉందండి. మంచి గొడ్డ ఉంది. గొడ్డే ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర ఏం గొడ్డ, వాళ్ళ అయ్య దగ్గర ఉంది గొడ్డ. అంత గొడ్డ వాళ్ళ నాన్న గొడ్డ నేను చూసాను కానీ వాళ్ళని కూడా కరెంట్ లేదంట. కరెంట్ బిల్లు కళ్ళు మీటర్ తీసుకెళ్లిపోయారు. వాళ్ళ అమ్మ రోళ్ళు పప్పు వేసి వాళ్ళ నాన్న గొడ్డ రుబ్బేస్తుంది ఆల్రెడీ. ఆ గొడ్డ గురించి ఆలోచిస్తుంది ఇది. అయితే అండి మీ దగ్గర గొడ్డ ఉంది అంటున్నారు, బాగా నలుగుద్దా అండి? గొడ్డ బాగా నలుగుద్దా? అవునండి, సరేనండి. నాలుగు రుబ్బేశాను కానీ దాంతో మీకు బూరెలు కావాలా, గారెలు కావాలా? అంతేనంటారా? ఓ పని చేయండి. చెప్పండి. ఏమన్నీ చేస్తారు కదా? ఏమడిగా చేస్తానండి. చేయండి ముందు. ఓకేనండి. అల్లుడా పూలండాలో రలుడా గారెలు ఏమండి ఈ గారెలు అందరూ ముంచుకుంటావు. ఈ గారెలా? కోడి కూర ముంచుకుంటా. కోడి కూర లేదు. కోడి కూర లేదా? వెళ్ళి ప్యాడ్లు ముంచుకెళ్ళు. ప్యాడ్లా? అల్లుడి గారు మీకు కోడి కూర కావాలండి. చేస్తారండి. నేను అడగొచ్చు కదా, నేను చేస్తాను కదా. అల్లుడు కోడిని కొయ్యాలా, అల్లుడు మేకని కొయ్యాలా? కోడైతే కొంచెం బర్తలు మేకలు కొయ్యొద్దు. కోడైతే కొంచెం బర్తలు మేకలు కొయ్యొద్దు. ఏటిని టివటం నీ కూతురు దగ్గర నీ టివటంలే. నా వల్ల మీరు ఇబ్బంది పడకుండా లేదండి. ఫైనల్ గా చెప్పండి. చెప్పమంటారా? అల్లుడు పిల్లని తోలాలా, అల్లుడు నేనే రావాలా, పిల్లని తోలాలా, అల్లుడు నేనే రావాలా. పిల్లైతే అల్లరి పడుతురు వేరా ఎంతో నమేదంత ప్రేమత. పిల్లైతే అల్లరి పడుతురు వేరా ఎంతో నమేదంత ప్రేమత. అవునరా మా అమ్మ కావాలి నీకు. నేనొద్దా? నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు, నీ సేర వద్దు. తీసుకెదా ముదిలెట్టింది నా బుగ్గ మీద ముద్దు పెట్టి లాగే తింటోలమ్మ లాగే. లాగే
నాడు చక్కనోడు ఎవరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తలడెళ్ళిపోతుంది తల్లి అన్నది రాసుకుంటుంది కట్టుకున్నది ప్రాణమివ్వడానికే స్నేహమన్నది కొరివి పెట్టడానికే కొడుకున్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు రాజనా ఓ రాజనా రాజనా ఓ రాజనా రాజనా ఓ రాజనా ఓ రాజన రాజన రాజనా పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాడు పోయినోడు గురుకు నిలుపుతాడు పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాడు పోయినోడు గురుకు నిలుపుతాడు నువ్వు తినమల్లేరా నిన్ను తిన్నది కన్నులకు కసి కూడా ఆరనన్నది సావువెప్పులందరి తోడు ఉంటది సావులేని స్నేహమే ఆడుతుంటది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తలడెళ్ళిపోతుంది తల్లి అన్నది పొట్టు రాసుకుంటుంది కట్టుకున్నది ప్రాణమివ్వడానికే స్నేహమన్నది కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు
కళ్యాణం ఏ విధంగా ఉంటుందో అలాగే. హుషారుగా చెప్పమ్మా. అబ్బాయి రమణ, వరములు ఇచ్చేది నేను కాదు. వరములు ఇచ్చేది నువ్వు కాదు. ఆ రావణ బ్రహ్మకు శంకరుడు ఎలా అన్నాడు? ఓహో, రావణ బ్రహ్మకు శంకరుడు అన్నాడు. ఓ దేవదేవా, దేవదేవా, ఈ ఈ ముల్లోకాలలో నన్ను ఎవరో చేయించకుండా ఎవరి చేతిలో చావు లేకుండా వరములు ఇమ్ము అన్నాడు. వరములు ఇమ్ము అన్నాడు. అలాగే శివుడు అనుగ్రహించి కైలాసానికి వెళ్ళిపోయాడు. ప్రభావంతో రావణ బ్రహ్మ ముల్లోకాలని గజగజగజగజలాడించాడు. రావణ బాధపడలేక బ్రహ్మ ఇంద్ర దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా ఏమన్నాడు? ఓ దేవదేవతలారా, రావణాసురుని చంపడానికి ఇంకా కాలం కలిసి రాలేదు. ముందు భూలోకములో దశరథి ఎంట నేను జన్మిస్తాను. ఆ వంశములో మీరు కోతులుగా జన్మించని చెప్పి వాళ్ళని అలా శాంతపరిచారు. అంతేకాదు అమ్మాయి గారు అన్నారు పెద్దలు. అంటే అర్థం ఏంటమ్మా? అంటే అమ్మాయి గారు పుత్రులు లేని వారికి గతులు లేవని అర్థం. ఆ దశరథ మహారాజుకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం మాత్రం లేదు. సంతానం లేనందున వశిష్ఠుడు ఇలా ఏమన్నాడు? రాజేంద్ర పుత్ర కామిష్టి వేగం చేసి నీకు తప్పగా సంతానం కలుగును అన్నాడు. అలాగే వశిష్ఠుడు మాట ప్రకారం దశరథుడు అలా చేశాడు. వేగగుండములో అగ్నిపురుష ప్రత్యక్షం మాట. ఈ స్టేజ్ ఎక్కి సుమారు 3 గంటల సేపు చెప్పాం. నేను లేకుండా మీరు ఏమైనా పని చేస్తారా? ఎందుకు చేయలేం? నేను లేకుండా చేస్తారా? ఈజీగా చేస్తాం. నేను లేకుండా చేస్తాం. మీరు చేస్తాము. నేను లేకుండా మీరు చేస్తారు. చూడరా, తెలుగు రావట్లేదా? నువ్వు లేకుండా మేము చేస్తామని చెప్తున్నా. చూపించండి. నువ్వు ఎలా అయితే ఎలా నాయుడు వెళ్ళిపోండి. లాయరు అదిగో వస్తున్నారు అన్నా. నాయుడు అన్న అటు వెళ్ళి వస్తున్నారు. రేవే టూటీకి గడ్డ రేటి. ఇదిగో నేను లేకుండా వీళ్ళిద్దరు ఇద్దరు అక్కచెల్లు అందములు నేను లేకుండా పని చేస్తానన్నారు. చేస్తారు కదా? చేసి చూపించండి. ఓకే, చేసి చూపించండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని